హాయ్ గైస్, బాగున్నారా? హలో. సారీ. అయితే ఒక కోతి, ఒక మొసలి ఉంటుంది. అయితే ఒక నదిలో ఉండేటటువంటిది మొసలి. నదీ తీరంలో ఒడ్డుకు ఉండేటటువంటిది ఒక రేగుపళ్ళ చెట్టు మీద కోతి ఉంటుంది. అయితే ఆ కోతి ప్రతిరోజు రేగుపళ్ళను తెంపి నీళ్ళలో వారేస్తుంటే మొసలి తింటూ ఉంటుంది. అది రోజు మొసలి సాయంత్రం కాగానే ఇంటికి పోతుంది, పొద్దున్న లేవగానే చెట్టు దగ్గరికి వస్తుంది. అయితే ఇట్లాగే గడుస్తూ ఉండగా మొసలి యొక్క ఇంట్లో ఉండేటటువంటి ఆడ మొసలికి తలనొప్పి లేస్తుంది. తలనొప్పి లేచి ఏమంటుంది ఆ మొసలి, నాకు ఎన్ని మందులు తిన్నా నా తలనొప్పి తగ్గట్లేదు, నాకు కోతి గుండెకాయ కావాలి అని అడుగుతుంది మొసలి, ఆడ మొసలి. అయితే అప్పుడు మగ మొసలి ఏమంటుంది, నా స్నేహితుడవు ఎట్లా అడగాల, అతన్ని కోతిని బాగుండదు అని అన్నా కూడా వినకుండా అడుగుమని మారం చేస్తుంది ఆడ మొసలి. మారం చేస్తే మగ మొసలి పోయి కోతిని దగ్గరికి పోయి ఎట్లా అడగాలని చెప్పి, కోతి బావా మా ఇంట్లో ఈరోజు విందున్నది, నువ్వు భోజనానికి రా అని చెప్పి తీసుకొని పోతుంది. మరి నాకు ఈత రాదు అని అంటే నా పైన కూసో అని చెప్తుంది. అయితే మొసలి మీద కూర్చొని కోతి పోతూ ఉంటుంది అన్నట్టుగా. పోంగా మొసలి నీటి మధ్యలోకి పోగానే కోతి కంటది, మా ఆడ మొసలికి నీ గుండెకాయ కావన్నట, మరి నువ్వు తెచ్చినవా అని అడుగుతుంది. అంటే అయ్యో, నువ్వు గుండెకాయ అని ఇప్పుడు అంటున్నావు ఎందుకు, నేను అక్కడే ముందు చెప్పిన వాటికే నేను గుండెకాయ తీసుకొని వస్తుంటే, నేను అక్కడనే పెట్టి వచ్చిన, గుండెకాయ నా దగ్గర లేదు అని చెప్తుంది కోతి. అయితే మళ్ళీ వెనక్కి పోదాం నాడు, నేను గుండెకాయ తీసుకొని వస్తా అంటే మొసలి మళ్ళీ చెట్టు దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు కోతి ఏం చేస్తుంది, ఆ మొసలి మీద నుంచి దుంకి ఆ చెట్టు ఎక్కి కూర్చుంటుంది అన్నట్టుగా. గుండెకాయ లేదు, ఏం లేదు, నా ప్రాణం తీయాలని చూసినావా నువ్వు